సూర్యాపేట జిల్లా కేంద్రంలో సుఫారీ గ్యాంగ్ హల్చల్ చేశారు. భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిపై దాడి చేయడానికి 2 రోజులుగా రెక్కి నిర్వహించారు దుండగులు. ఖమ్మం క్రాస్ రోడ్ సమీపంలోని ఓ వైన్స్ ముందు కారులో వెళ్తున్న దుండగులను స్థానికులు పట్టుకున్నారు. కారు డిక్కీలో 2 పొడవాటి కర్రలు స్వాధీనం చేసుకుని కారులో ఉన్న 5 వ్యక్తులను పోలీస్ స్టేషన్కి తరలించారు. గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ట్రాక్టర్ షోరూంలో పనిచేస్తున్న వ్యక్తికి బెదిరింపు ఫోన్లు చేస్తున్నారని, తనపై దాడి చేయడానికి వచ్చారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. దుండగులది నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంకు చెందిన వారిగా సమాచారం. నా పేరు పచ్చి వెంకటేశ్వర అండి, రాఘపురం మండలం జిల్లా సూర్యాపేట. అయితే నేను మైనర్ ఆఫీసర్లో ఇన్స్టాల్గా పనిచేస్తున్నాను గత 8 సంవత్సరాల నుంచి. అయితే నాకు 26/6/2020 నాడు నాకు సాయంత్రం 6 గంటలకి ఫోన్ చేసింది. అయితే అది కొత్త నెంబర్. అయితే ఆ నెంబర్ నుంచి ఏమన్నారంటే నాకు ఫోన్ చేసి, ఇట్లా మాది కాసరాబాద్ దగ్గర వెంచర్లో మాకు 97 మోడల్ బండి ఉంది, టచ్ పెట్టిపోయింది, అది కొంచెం వేయాలి మా సార్ మిమ్మల్ని కలవన్నాడు, ఎక్కడూరు మీరు కలవాలి మీరు అంటే, నేను షోరూంలో లేను, బయటకు వచ్చాను, ఒకవేళ బండి రిపేర్ ఉంటే మా షోరూమ్కి తీసుకురండి, మా హెడ్ మెకానిక్ చేస్తాడు, పంపిస్తామని చెప్పాను. అయితే ఫోన్ కట్ చేశారు. మళ్ళీ నేను డ్యూటీ అయిపోయాక సాయంత్రం మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళే ముందు 7:45కి మళ్ళీ కాల్ చేశారు అదే నెంబర్ చేసి, తమ్ముడు ఎక్కడున్నావు నువ్వు, నేను ఒకసారి కలవాలి, నేను అది ఇందాక చెప్పినా కదా బండి రిపేర్ ఉందని, అంటే మీరు షోరూమ్ బంద్ చేసే టైంలో మీరు కాల్ చేశారు కన్నా పొద్దుట తీసుకురారు బండి రిపేర్ చేస్తామని నేను చెప్పాను. అయితే నేను ఒకసారి కలవాలి ఇదేనా అన్నాడు. అంటే నా అసలు ఏంది ప్రాబ్లం ఇది, అసలు నన్ను కలవటం ఏంది మీరు అంటే, అదిగా తమ్ముడు ప్రాబ్లం ఉంటేనేది, మా బండి రిపేర్ ఉందని చెప్పినా అన్నాడు. అంటే పొద్దుట తీసుకురా అంటే, అవసరం అయితే హెడ్ మెకానిక్ కాన్ఫిడెన్స్ పెడతా మాట్లాడండి అని చెప్పాను. ఆయనతో కాన్ఫిడెన్స్ పెట్టినా మాట్లాడారు. టచ్ పెట్టిపోయిందన్న బండి మూవ్ కావట్లేదు అంటే, సరే పొద్దుట తీసుకురండి, ఇప్పుడు నైట్ ఏం చేయలేం కదా, పొద్దుట తీసుకురండి అంటే సరే అని కట్ చేశాను. అయితే మళ్ళీ తెల్లారి రోజున నేను ఫీల్డ్కి పోయినాక 4 గంటల టైంలో నేను మళ్ళీ షోరూమ్కి వచ్చాను. షోరూమ్కి వచ్చేసరికి అంతకుముందు 26వ తారీఖు రోజు మా సూపరియర్ దగ్గర నెంబర్ తీసుకున్నాను. వెంకటేష్ నెంబర్ ఏంటంటే నెంబర్ ఇస్తే మా సూపరియర్ నాకు ఏం చెప్పిందంటే, పలాని వ్యక్తి ఇట్లా పొట్టిగుండు బట్టకాలు ఉంది, నువ్వు వచ్చిన నెంబర్ అడిగిండు, నెంబర్ ఇచ్చిన అన్నాడు. అంటే అతను నాకు ఫోన్ చేస్తుండు, మరి ఎవరైనా నాకు తెలియదు అని నేను అన్నాక, నేను 4 గంటల టైం పోతారికే పొట్టుకున్న వ్యక్తి ఇంకొక అతను మా షోరూమ్ బయట చెట్టు కింద నిలబడ్డాడు. సైడ్కి ఒక కారు, స్విఫ్ట్ కారు, వైట్ కారు పెట్టింది. అయితే నేను మా సూపర్వైజర్ ఉన్నాడు ఇతనే అంటున్నాడు, నాకు అనుమానం వచ్చి నేను మా బండి డెలివరీ అవుతుంటే నిలబడకు వచ్చేసి, ఇక నాకు అనుమానం వచ్చి నేను భయం అయినాకు వెళ్ళిపోయాను బండి వేసుకొని. నా బండి మీద కూర్చొని నాకు పక్క జరిగింది, నా బండి వేసుకొని నేను వెళ్ళిపోగానే నాకు ఫోన్ చేసి అన్న మీరు ఎక్కడ షోరూమ్ కాదు అడుగు, నేను ఫోన్ చేస్తే మా సార్ అన్నాడు మళ్ళీ అలా అని, మళ్ళీ నైట్ 8 మళ్ళీ ఫోన్ చేస్తే అన్న నేను షోరూమ్ దగ్గర ఉన్నా, ఎక్కడ మీరు అంటే, మేము ఇక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర ఆటో దగ్గర ఉన్నా, ఆటో వస్తున్నా అంటే, రాండి మరి షోరూమ్ కానీ ఉన్నాను. నేను మా మేస్త్రికి ఫోన్ చేశాను, అన్న ఇట్లా ఈ నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నాను నేను నుంచి అని, ఒకసారి చేయండి అన్నట్టు చేస్తే మా మేస్త్రితో ఏమంటే, నేను ఈరోజు పాత బస్ స్టాండ్ కన్నా లేట్ అయిందని మీరు రాలేదు ఇప్పుడు అని మా మేస్త్రికి చెప్పింది. అయితే నాకు అనుమానం వచ్చి నాకు భయం అవుతుంది పంపిరేవాడు. ఇక నేను మా మేస్త్రికి ఫోన్ చేసి, అన్న ఇట్లా వైట్ కార్ ఉంది బయట ఒకసారి చూడన్నా, అది నాకు అనుమానం ఉందంటే మేస్త్రి బయటకు వచ్చి చూసారికి నెంబర్ ప్లేట్కి స్టిక్కర్లు వేసి ఉన్నాయి, ముందు వెనక అవపడకుండా బ్లాక్ స్టిక్కర్ వేసి ఉంటే, మేస్త్రి తేడా ఉంది అని చెప్పేసి మీరు చేద్దాం అని వచ్చి మీ వాళ్ళు పిలుచుకున్నాడు. అనగానే నేను మా వాళ్ళకి చెప్పాలని మా వాళ్ళు వచ్చారు. అప్పుడు కారు వెళ్ళిపోతుంది. ఇక మా అన్న వచ్చింది, మా బావ వచ్చి కారు కడ్డం పెట్టారు, బయట పెట్టగానే లోపల వాళ్ళు దిగేసరికి ఎవరు మీరు ఏంటంటే, మీ అన్న మా ఫోన్ వచ్చిన నెంబర్ నుంచి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుంది, ఫ్లైట్ మోడ్ పెట్టిన తర్వాత ఇక వాళ్ళు చూస్తారు, డిక్కీ చేసి చూస్తారు, కర్రలు బీర్ సీసాలు ఉన్నాయి లోపల. ఇక ముందులో పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చారు, వాళ్ళ స్టేషన్ తీసుకొచ్చారు. అంటే కారణం ఏంది అసలు, దేని కొరకు? అయితే మాకు ఇంతకుముందు పెదనాన్నకి మాకు 3 ఎకరాల భూమి ఉంది, ఎక్కడ రాఘపురంలో, మొత్తం రాఘపురంలో భూమి ఉంటే, మా పెదనాన్న ఏం చేసిందో మాకు రాసిచ్చిన ఎకరం భూమి తీయకుండా, అంతకుముందు మాకు రాసిచ్చిన భూమి మేము చేసుకుంటున్నాం ఎకరం భూమి, ఎకరం భూమి ఇవ్వకుండా మాకు పట్టా చేయకుండా వంగాల కిరణ్కి 3 ఎకరాలు అమ్మేసింది. అయితే అది ఫిజికల్గా ఏంటంటే మాకు 3 ఎకరాల పట్టా ఉంది కానీ పట్టా ఉంది కానీ ల్యాండ్ 5.5 ఎకరాలే ఉంది. అయితే మాకు చర్య 10 గుంటలు తగ్గుతుంది. అయితే మేము ఏమంటున్నాం అంటే, మాకు 10 గుంటల భూమి తగ్గుతుంది కాబట్టి నీకు 10 గుంటలు తగ్గాలి, మాకు 10 గుంటలు తగ్గాలి అంటే, ఆయన ఏమంటుందంటే, కిరణ్ మాకు 3 ఎకరాలు అమ్మిడు మీకు ఏదైనా ఈ సంగతి ఏం చూస్తాం, మా 3 ఎకరాలు మాకే ఉంటుంది నీకే అడగదు అని మళ్ళీ బేరీ చేయడం జరుగుతుంది. అల్లున్న ఒక ఎస్టీ అబ్బాయితో ఏంటంటే, ఇంత ముందుకు ఒకసారి ప్రెషర్ దుమ్ము పడుతుంటే
ఎస్సీ అబ్బాయితో కేసు పెట్టించి ఇప్పుడు కేసు కోర్టు నడుస్తూనే ఉంది. మాది ఎస్సీ కేసు మీద పెట్టించి కోర్టులో నడుస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ నిన్న ఇది జరిగింది. మాకు వాళ్ళ మీద వాళ్ళతో మా ఫ్యామిలీకి నాకు మాత్రం చావు చంపే ఉంది. మా పోలీసు వాళ్ళే కొద్దిగా ఆదుకోవాలని. అంటే ఎవరెవరు పాల్గొన్నారు దీని విషయంలో, ఎవరెవరు దీనికి బాధ్యులు ఎవరు అనుకుంటారు? ఇందులో వచ్చేసి వంగాల కిరణ్ గౌడ్, దాంతోపాటు పజ్జూరి యాదయ్య, పవన్, ఇంకోటి రామారావు. వీళ్ళు వచ్చేసి మొన్న రీసెంట్గా ఒక పంచాయతీ అయితే అందులో మేము సూర్యాపేటలో నీ సంగతి అని చూస్తాం, ఒకసారి కిరణ్ సార్కి ఫోన్ చేస్తే నీ సంగతి అని చేస్తాడు అని మొన్న స్టేషన్ దగ్గర అన్నారు. అది జరిగిన 10 రోజులకి ఇది జరిగింది. వాళ్ళది రాకపోరు కిరణ్తో నల్గొండ.